కరోనాని చూసి మనం భయపడే రోజులు ఎప్పుడో పోయాయి. వ్యాక్సిన్లు వేసుకున్నాం, ఇమ్యూనిటీ పెంచుకున్నాం, కోవిడ్పై విజయం సాధించాం అని లైట్ తీసుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. శత్రువు సైలెంట్గా ఉన్నంత మాత్రాన అది పూర్తిగా అంతమైపోయినట్లు కాదు. ఎందుకంటే మనం పోరాడుతుంది ఒక వైరస్తో. అది తన మనుగడ కోసం రూపాన్ని మార్చుకుంటూ కొత్త వేరియంట్లుగా పుట్టుకొస్తూ మన ఇమ్యూనిటీ వ్యవస్థనే సవాల్ చేస్తుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మళ్ళీ కోవిడ్ కేసులు ఆందోళన రేపుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు పెరుగుతూ ఉండడం కలకలం రేపుతుంది. ఇప్పటిదాకా 4 చనిపోవడంతో ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. అసలు మళ్ళీ కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? వైద్య నిపుణులు చేస్తున్న హెచ్చరికలేంటి? ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ మళ్ళీ తన ఉనికిని చాటుతుంది. ఏపీలో మొత్తం 19 కేసులు నమోదయ్యాయనే ప్రచారం జోరుగా సాగుతున్నప్పటికీ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారికంగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం నిజాలు వేరేలా ఉన్నాయి. ఆరోగ్య శాఖ వెల్లడించిన డేటా ప్రకారం జూన్ 26 నుంచి జూలై 16 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 12 కేసులు పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. వీరిలో కొంతమంది హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతూ ఉండగా మరికొందరు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకొని కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక జిల్లాల పరిధిని పరిశీలిస్తే అత్యధికంగా కడప జిల్లాలోనే 8 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 2, విశాఖపట్నం, కాకినాడ చెరో కేసు చొప్పున గుర్తించారు. ఈ ఏడాది ఏపీలో జూన్ 26న కడపలో మొదటి కరోనా కేసు వెలుగు చూసింది. ఆ తర్వాత మరిన్ని కరోనా కేసులు పెరిగాయి. ఇప్పటిదాకా 4 కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు ప్రచారం నడుస్తుంది. ఈ వార్త ఇప్పుడు ప్రజల్లో భయాందోళన రేపుతుంది. దీనిపై ఏపీ హెల్త్ కమిషనర్ వీరపాండెన్ స్పందించారు. ప్రజలు కరోనాపై భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఆరోగ్య శాఖ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం కడపలో 3, కాకినాడలో 1 చనిపోయిన మాట వాస్తవమే అయినప్పటికీ వారు నేరుగా కరోనా కారణంగానే ప్రాణాలు కోల్పోలేదు. దీన్ని వైద్య పరిభాషలో కోమోర్బిడిటీ అంటే అనుబంధ తీవ్ర అనారోగ్య సమస్యలు అని పిలుస్తారు. అంటే చనిపోయిన ఆ 4 ఇప్పటికీ దీర్ఘకాలిక తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వయసు పైబడ్డం, తీవ్రమైన డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఆస్తమా లాంటి సమస్యలు వారిలో ఇమ్యూనిటీని పూర్తిగా వీక్ చేశాయి. ఇలాంటి పరిస్థితిలో కరోనా వైరస్ దాడి చేయడంతో వాళ్ళ శరీరంలోని తక్కువగా ఉన్న ఇమ్యూనిటీ పవర్ వైరస్తో పోరాడలేకపోయింది. దీంతో శరీర అవయవాలు ఫెయిల్ అయ్యి వారు మృతి చెందారు. అందుకే ముఖ్యంగా హై బీపీ, డయాబెటీస్, కిడ్నీ సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు ప్రస్తుత వాతావరణ మార్పుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక తెలంగాణను పరిశీలిస్తే ఇక్కడ పరిస్థితి పూర్తిగా కంట్రోల్లోనే ఉంది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం 2026 ఫిబ్రవరి నాటికి తెలంగాణలో యాక్టివ్ కేసెస్ సంఖ్య 0గా నమోదయ్యింది. ఇటీవలే సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఒక మహిళ కరోనాతో మృతి చెందిందనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమయ్యాయి. కానీ దీన్ని ఆరోగ్య శాఖ అధికారులు అధికారికంగా నిర్ధారించలేదు. సీజనల్ ఫ్లూ, సాధారణ జ్వరం, దగ్గు, తుమ్మలతో ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగిని కరోనా బాధితుడిగా అనుమానించడం ఏమాత్రం సరైన పద్ధతి కాదని అధికారులు చెబుతున్నారు. కొంతమంది సోషల్ మీడియా వేదికగా లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని అంటున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం కరోనా పరీక్షలు చేసి వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. వాస్తవానికి కరోనా వైరస్ నైజమే నిరంతరం మారుతూ ఉండటం, జీవించి ఉండటానికి తన జన్యు నిర్మాణంలో మార్పులు చేసుకుంటూ కొత్త వేరియంట్లుగా అవతరిస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వెలుగు చూస్తున్న కేసుల్లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు ప్రధానంగా ఉన్నాయి. ఈ కొత్త రకం వేరియంట్లకు వ్యాప్తి చెందే వేగం చాలా ఎక్కువ. ఒకరి నుంచి ఒకరికి వేగంగా సోకుతాయి. కానీ సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఇవి ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపేంత ప్రాణాంతకరం కావు. ఈ వైరస్ సోకితే కొన్ని ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి. గొంతులో మంట లేదా గొంతు నొప్పి రావడం, తీవ్రమైన జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, విపరీతమైన అలసట, నీరసం, తేలికపాటి జ్వరం, దగ్గు, కొందరిలో రుచి కోల్పోవడం, వాసన కోల్పోవడం లాంటి లక్షణాలు ఉంటాయి. ఏపీ ఆరోగ్య శాఖ ఇప్పటికే అలర్ట్ అయింది. ఆసుపత్రిలో అత్యవసర బెడ్లు, ఆక్సిజన్ నిల్వలు, వైద్య పరికరాలపై సమీక్ష చేసింది. ఆగస్టు నాటికి వాతావరణంలో మార్పులు వచ్చి కేసుల సంఖ్య పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే సాధారణ లక్షణాలు ఉన్నవారు ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంటూ విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. కానీ కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్ళాలి. అవేంటంటే ఊపిరి తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది, ఛాతీలో తీవ్రమైన నొప్పి లేదా ఒత్తిడి, రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం,
జ్వరం తగ్గకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా డాక్టర్ను కలవడం మంచిది. కరోనా మళ్ళీ వస్తుంది కదా అని మనం భయపడి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ అలాగని నిర్లక్ష్యంగా ఉండి మన ఆరోగ్యాన్ని రిస్క్లో పడేసుకోకూడదు. ముఖ్యంగా ఇంట్లో ఉండే వృద్ధులు, చిన్నపిల్లలు, అలాగే ఆస్తమా, బీపీ, షుగర్, కిడ్నీ సమస్యలు ఉన్నవారు బయటకు వచ్చినప్పుడు మాస్క్ ధరించడం, పరిశుభ్రత పాటించడం చాలా అవసరం. లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్ట్ చేయించుకొని వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం. వైరస్ మారినా దాన్ని ఎదుర్కొనే జాగ్రత్తలు ఎప్పుడూ ఒకటే. అందుకే అప్రమత్తంగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఆస్టిమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కరోనాని చూసి మనం భయపడే రోజులు ఎప్పుడో పోయాయి. వ్యాక్సిన్లు వేసుకున్నాం, ఇమ్యూనిటీ పెంచుకున్నాం, కోవిడ్పై విజయం సాధించాం అని లైట్ తీసుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. శత్రువు సైలెంట్గా ఉన్నంత మాత్రాన అది పూర్తిగా అంతమైపోయినట్లు కాదు. ఎందుకంటే మనం పోరాడుతుంది ఒక వైరస్తో. అది తన మనుగడ కోసం రూపాన్ని మార్చుకుంటూ కొత్త వేరియంట్లుగా పుట్టుకొస్తూ మన ఇమ్యూనిటీ వ్యవస్థనే సవాల్ చేస్తుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మళ్ళీ కోవిడ్ కేసులు ఆందోళన రేపుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు పెరుగుతూ ఉండడం కలకలం రేపుతుంది. ఇప్పటిదాకా 4 చనిపోవడంతో ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. అసలు మళ్ళీ కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? వైద్య నిపుణులు చేస్తున్న హెచ్చరికలేంటి? ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ మళ్ళీ తన ఉనికిని చాటుతుంది. ఏపీలో మొత్తం 19 కేసులు నమోదయ్యాయనే ప్రచారం జోరుగా సాగుతున్నప్పటికీ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారికంగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం నిజాలు వేరేలా ఉన్నాయి. ఆరోగ్య శాఖ వెల్లడించిన డేటా ప్రకారం జూన్ 26 నుంచి జూలై 16 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 12 కేసులు పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. వీరిలో కొంతమంది హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతూ ఉండగా మరికొందరు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకొని కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక జిల్లాల పరిధిని పరిశీలిస్తే అత్యధికంగా కడప జిల్లాలోనే 8 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 2, విశాఖపట్నం, కాకినాడ చెరో కేసు చొప్పున గుర్తించారు. ఈ ఏడాది ఏపీలో జూన్ 26న కడపలో మొదటి కరోనా కేసు వెలుగు చూసింది. ఆ తర్వాత మరిన్ని కరోనా కేసులు పెరిగాయి. ఇప్పటిదాకా 4 కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు ప్రచారం నడుస్తుంది. ఈ వార్త ఇప్పుడు ప్రజల్లో భయాందోళన రేపుతుంది. దీనిపై ఏపీ హెల్త్ కమిషనర్ వీరపాండెన్ స్పందించారు. ప్రజలు కరోనాపై భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఆరోగ్య శాఖ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం కడపలో 3, కాకినాడలో 1 చనిపోయిన మాట వాస్తవమే అయినప్పటికీ వారు నేరుగా కరోనా కారణంగానే ప్రాణాలు కోల్పోలేదు. దీన్ని వైద్య పరిభాషలో కోమోర్బిడిటీ అంటే అనుబంధ తీవ్ర అనారోగ్య సమస్యలు అని పిలుస్తారు. అంటే చనిపోయిన ఆ 4 ఇప్పటికీ దీర్ఘకాలిక తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వయసు పైబడ్డం, తీవ్రమైన డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఆస్తమా లాంటి సమస్యలు వారిలో ఇమ్యూనిటీని పూర్తిగా వీక్ చేశాయి. ఇలాంటి పరిస్థితిలో కరోనా వైరస్ దాడి చేయడంతో వాళ్ళ శరీరంలోని తక్కువగా ఉన్న ఇమ్యూనిటీ పవర్ వైరస్తో పోరాడలేకపోయింది. దీంతో శరీర అవయవాలు ఫెయిల్ అయ్యి వారు మృతి చెందారు. అందుకే ముఖ్యంగా హై బీపీ, డయాబెటీస్, కిడ్నీ సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు ప్రస్తుత వాతావరణ మార్పుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక తెలంగాణను పరిశీలిస్తే ఇక్కడ పరిస్థితి పూర్తిగా కంట్రోల్లోనే ఉంది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం 2026 ఫిబ్రవరి నాటికి తెలంగాణలో యాక్టివ్ కేసెస్ సంఖ్య 0గా నమోదయ్యింది. ఇటీవలే సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఒక మహిళ కరోనాతో మృతి చెందిందనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమయ్యాయి. కానీ దీన్ని ఆరోగ్య శాఖ అధికారులు అధికారికంగా నిర్ధారించలేదు. సీజనల్ ఫ్లూ, సాధారణ జ్వరం, దగ్గు, తుమ్మలతో ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగిని కరోనా బాధితుడిగా అనుమానించడం ఏమాత్రం సరైన పద్ధతి కాదని అధికారులు చెబుతున్నారు. కొంతమంది సోషల్ మీడియా వేదికగా లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని అంటున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం కరోనా పరీక్షలు చేసి వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. వాస్తవానికి కరోనా వైరస్ నైజమే నిరంతరం మారుతూ ఉండటం, జీవించి ఉండటానికి తన జన్యు నిర్మాణంలో మార్పులు చేసుకుంటూ కొత్త వేరియంట్లుగా అవతరిస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వెలుగు చూస్తున్న కేసుల్లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు ప్రధానంగా ఉన్నాయి. ఈ కొత్త రకం వేరియంట్లకు వ్యాప్తి చెందే వేగం చాలా ఎక్కువ. ఒకరి నుంచి ఒకరికి వేగంగా సోకుతాయి. కానీ సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఇవి ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపేంత ప్రాణాంతకరం కావు. ఈ వైరస్ సోకితే కొన్ని ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి. గొంతులో మంట లేదా గొంతు నొప్పి రావడం, తీవ్రమైన జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, విపరీతమైన అలసట, నీరసం, తేలికపాటి జ్వరం,
దగ్గు, కొందరిలో రుచి కోల్పోవడం, వాసన కోల్పోవడం లాంటి లక్షణాలు ఉంటాయి. ఏపీ ఆరోగ్య శాఖ ఇప్పటికే అలర్ట్ అయింది. ఆసుపత్రిలో అత్యవసర బెడ్లు, ఆక్సిజన్ నిల్వలు, వైద్య పరికరాలపై సమీక్ష చేసింది. ఆగస్టు నాటికి వాతావరణంలో మార్పులు వచ్చి కేసుల సంఖ్య పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే సాధారణ లక్షణాలు ఉన్నవారు ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంటూ విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. కానీ కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్ళాలి. అవేంటంటే ఊపిరి తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది, ఛాతీలో తీవ్రమైన నొప్పి లేదా ఒత్తిడి, రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం, జ్వరం తగ్గకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా డాక్టర్ను కలవడం మంచిది. కరోనా మళ్ళీ వస్తుంది కదా అని మనం భయపడి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ అలాగని నిర్లక్ష్యంగా ఉండి మన ఆరోగ్యాన్ని రిస్క్లో పడేసుకోకూడదు. ముఖ్యంగా ఇంట్లో ఉండే వృద్ధులు, చిన్నపిల్లలు, అలాగే ఆస్తమా, బీపీ, షుగర్, కిడ్నీ సమస్యలు ఉన్నవారు బయటకు వచ్చినప్పుడు మాస్క్ ధరించడం, పరిశుభ్రత పాటించడం చాలా అవసరం. లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్ట్ చేయించుకొని వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం. వైరస్ మారినా దాన్ని ఎదుర్కొనే జాగ్రత్తలు ఎప్పుడూ ఒకటే. అందుకే అప్రమత్తంగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఆస్టిమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.